ఏదో అంటున్నారు, అదే అంటున్నారు కాబట్టి అదే ఉంటుంది. సరే, ప్రత్యూష రాథోడ్ గారు ఏదైతే గ్రూప్స్ కి సంబంధించి ఆస్పిరెంట్ ఉన్నారో తను మాట్లాడటానికి కాల్ చేశారు, తనతో ఒకసారి మాట్లాడదాం. ప్రత్యూష గారు. గుడ్ ఈవినింగ్ ప్రత్యూష గారు. సో చాలా సార్లు మనం మాట్లాడాము ఇదే వేదికలో, నిరుద్యోగులకు సంబంధించి విషయాలు మాట్లాడాము, ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు ఇవన్నీ కూడా మాట్లాడాము. అయినా కూడా ప్రభుత్వం నుంచి రియాక్షన్ రావట్లేదు. బట్ ఇప్పుడు వెంకట గారు ఒక విషయం చెప్తున్నారు, స్థానిక సంస్థల ఎలక్షన్ల లోపల జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు ఇవన్నీ వస్తాయి అని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్. అండ్ వెంకట్ నాయక్ బియా, రామ్ బియా, రామ్ బాయ్. అయితే అన్న, నేను సూటిగా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే అడుగుతానన్నా, ఆఫ్టర్ దట్ మీరు నాకు ఆన్సర్ చేయండి. ఒకటి, ఎవరైతే చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ మోర్ దెన్ 18 months అయిపోయింది, ఇప్పటి వరకు నోటిఫికేషన్ల గురించి ప్రస్తావన లేదు. ఇది వరకు ఇచ్చిన నోటిఫికేషన్స్ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేశారు. ఓకే, 60,000 వరకు ఫిల్ చేశారు. ఓకే, యాజ్ పర్ మీరు చెప్తున్నారు కాబట్టి 60,000 ఫిల్ చేశారు, ఫైన్. కానీ వాట్ అబౌట్ ద రిమైనింగ్ అన్న? 1 year లో 2 lakh జాబ్స్ ఇస్తామని చెప్పేసే కదా. ఇప్పుడు ఒక మీకు కాన్స్టిట్యూషన్ పట్టుకొని సోషల్ జస్టిస్ అని మన రాహుల్ గాంధీజీ ఏదైతే మాట్లాడతారో ఆ సోషల్ జస్టిస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నేను మొన్న రీసెంట్ గా జూన్ ఐ థింక్ 20 రోజు అనుకుంటా, దార్భంగా అనేసి బీహార్ లో ఇదే రాహుల్ గాంధీ గారు డిస్పైట్ ఆఫ్ ది డినయల్ ఆఫ్ పర్మిషన్ రాహుల్ గాంధీ గారు ఒక మీటింగ్ ని అడ్రస్ చేశారనమాట. అడ్రస్ చేస్తే ఏమన్నారంటే, సిన్స్ వెన్ హ్యాస్ డైలాగ్ బికెమ్ ఏ క్రైమ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు. అంటే ఈ రోజు నేను అదే క్వశ్చన్ రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను. వెంకటన్న, మీరు రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, మీకు తెలిసిన కేబినెట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్ ఫార్వర్డ్ చేయండి. సిన్స్ వెన్ హ్యాస్ డైలాగ్ బికెమ్ ఏ క్రైమ్ ఇన్ తెలంగాణ అంటే మీరు అఫ్రైడ్ ఉన్నారా? వాట్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్? డూ యూ వాంట్ టు హైడ్ ద స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ జస్టిస్ ఇన్ తెలంగాణ? ఇదే క్వశ్చన్ మీరు కన్వే చేయండి అన్న. ఎందుకంటే దెర్ ఇస్ నో డెమోక్రసీ లెఫ్ట్ ఇన్ దిస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో డెమోక్రసీ అనేది లేదు. ఒకవేళ డెమోక్రసీ నిజంగా ఉండుంటే అలా చిక్కడపల్లి లైబ్రరీలో కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీలో కానివ్వండి ఇట్లా నిర్బంధం చెయ్యరు. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాము. ఎవరైతే రామచంద్ర నాయక్ గారు కానివ్వండి, బేలియా నాయక్ కానివ్వండి, బలరాం నాయక్ లాంటి లైక్ మహానుభావులు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మన కమ్యూనిటీ లీడర్స్ GO-29 అనేది తీసుకొచ్చి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి ఈ రోజు నష్టం జరుగుతున్నప్పుడు ఎక్కడ కూర్చున్నారు? మాత్రమే ముఖ్యమా? మీలాంటి లీడర్స్ ఏమైపోయారు ఆ రోజు? ఈ రోజు వచ్చి మీరు ఏదో పెద్ద మీరు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను. ద హోల్ డిబేట్ ఐ హావ్ బీన్ వాచింగ్. మీరు చాలా మాట్లాడుతున్నారు. మీరు ఇదే GO-29 గురించి ఏమైపోయారు? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? అంటే వేరే వాళ్ళు మాట్లాడాలి, మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీలో అంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబమా, లేకపోతే మీరందరూ ఎస్టీలా కాదా? అసలు లంబాడీస్ ఎస్టీస్ బోన్స్ ట్రైబ్స్ ఎక్కడ పోయారు మీరందరూ? ఎందుకు మాట్లాడలేదు GO-29 గురించి? మీకు తెలియదా అన్న, మనం ఎంత కష్టపడి ఇక్కడి వరకు వచ్చామో? రిజర్వేషన్స్ తీసుకొచ్చినంత మాత్రం సరిపోతుందా? అమలు చేయాల్సిన అవసరం లేదా? మళ్ళీ అన్ని క్వశ్చన్లు అమ్మ ఒక మాట. ఇప్పుడు GO-3 ని కేసీఆర్ గారు అది సుప్రీంకోర్టు ఇచ్చేసినప్పుడు చాలా మంది అన్యాయం జరిగినప్పుడు వినండి, వాట్ ఐ యామ్ టాకింగ్, వాట్ యు ఆర్ టాకింగ్. ఇప్పుడు మీరు అడిగినప్పుడు నేను కూడా మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ నేను ఇంకో మాట కూడా చెప్తున్నా. సోదరు ఒక మాట సరే, పొలిటికల్ స్టేట్మెంట్స్ కి మనకి స్పేస్ ఉండకపోవచ్చు, కానీ ఒక మాట నేను అంటున్నా చూడండి. ఒక నోటిఫికేషన్ కి ప్యానల్ నోటిఫికేషన్ ఉంటుందండి. మీరు అదే పట్టుకున్నారు కదా మళ్ళీ మరి తప్పలేదు చెప్పండి. ఢిల్లీ వరకైనా GO-29 గురించి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీకేమైంది? మీరెందుకు క్వశ్చన్ చేయట్లేదు? మీరందరూ కాంగ్రెస్ పార్టీ తొత్తులా క్వశ్చన్ చేయకపోవడానికి? మీరు పొలిటికల్ స్టేట్మెంట్ అంటే కుదరదు. పొలిటికల్ స్టేట్మెంట్
మేడం ఇదే రాహుల్ గాంధీ గారు Community provocation తీసుకొస్తున్నారు, పాట్నాకి అంతే. అడ్రస్ చేస్తున్నారు. మీరు స్కాలర్షిప్లు ఇస్తలేరు, మీరు ఉద్యోగాలు ఇస్తలేరు, మమ్మల్ని రాణిస్తలేరు, మీరు పాట్నాలోకి మమ్మల్ని అది చేస్తారు ఇది చేస్తారు అనేసి రాహుల్ గాంధీ అక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఏమైపోయినారు? ఇక్కడ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి ఎందుకు ఈ రోజు రాహుల్ గాంధీజీ ప్రశ్నిస్తున్నారు కదా, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ప్రత్యూష్ గారు, అండర్ రిప్రజెంటెడ్ ఇన్ మీరు అన్ని మాట్లాడుతుంటే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మీ వెనక పొలిటికల్ దీన్ని అనట్లేదు. మీరు తొత్తులుగా అన్న word ఏదైతే ఉందో అది నా personal గా ఇంటికి దెబ్బతీసింది. తొత్తులుగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ మాట అనొద్దు. బీహార్ లో నాకు ముఖపరిచయం లేదు కానీ మనం తొత్తులుగా మాట్లాడడానికి. వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ తెలంగాణ టుడే, తెలంగాణలో బ్యూరోక్రసీలో మరి ఎందుకు సో ఎస్టీ కమ్యూనిటీ కన్సర్న్ తీసుకొచ్చినారు కాబట్టి ఎస్టీ కమ్యూనిటీ ఉన్న వాళ్ళు తొత్తులుగా మారని చెప్పి అట్లా చెప్పడానికి వీలు ఉంటుందా మరి? ఇజ్ ఇట్ రైట్? I'm not passing any political statement. నేను నా ఎప్పుడైతే మీరు తొత్తులుగా మారాలని అన్నారో అది biggest political statement. ఎక్కడ పోయింది? నా కమ్యూనిటీ ఇట్లానే అండర్ రిప్రజెంటెడ్ ఉండాలా ఎస్టీ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పి ఎప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా, ఈ గ్రూప్ 3 గ్రూప్ 3 ఈ జాబ్ రావడానికి ఇదే ఎస్టీ కమ్యూనిటీ అని అడ్డు మారిందా? మేము తొత్తులుగా మాట్లాడాలని మీకు కావాలి ఇష్టమా? నేను ఇప్పుడు మాట్లాడలేదు. Why you people are fearing? మీరు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి. భయపడుతున్నారు కాబట్టి ఆ మాట అనాల్సి మీరు భయపడుతున్నారు, మీరు మీ మినిస్ట్రీల కోసం భయపడుతున్నారు. అందుకే మీరు మినిస్ట్రీల కోసమే మీరు GO 29 గురించి అడగలేదు. మేడం ఇట్స్ బిన్ 10 to 12 months కోర్టులో మేము పిచ్చి కుక్కలా తిరిగాం. మేము మాత్రమే ఎస్టీ కమ్యూనిటీలో ఉన్నామా? మీరు లేరా? ఈ రోజు వెంకట్ నాయక్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు అంటున్నారు కదా నేను నిజాయితీగా ఐఎమ్ పాసింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ అంటున్నారు కదా. మీరు జీవో నెంబర్ 3 వల్ల పంచాయతీ సెక్రటరీ జాబ్ కోల్పోయినా నేను. జీవో నెంబర్ 3 వల్ల పంచాయతీ సెక్రటరీ జాబ్ నేను కోల్పోయినా నేను. ఆ రోజు ఎవరు మీరు తిరగలేదా మరి? ఆ రోజు ఎవరు ఇది చేయలేదా మరి? ఎవరు మీరు కోల్పోయినా? అది అడగండి. ఏ గవర్నమెంట్ వల్ల కోల్పోయినా? నాకు అలాంటి ఖర్చు లేదు, నాకు అలాంటి ఖర్చు లేదు, నాకు అలాంటి ఖర్చు లేదు. నేనేమంటున్నా ఒకటి, నేనేమంటున్నా కోల్పోయినందుకు మీరు కోల్పోయారు అనట్లేదు. ఆయనకు కూడా అన్యాయం జరిగింది. మరి నేను బాధితున్నాను. ఆ రోజు ఇదే నాయకులు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ కమ్యూనిటీని తీసుకొస్తారు కదా, మరి ఇవాళ నాకు అన్యాయం జరిగిన రోజు మరి ఇదే కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు గాని మన బెల్యా నాయక్ అన్న గాని బలరాం నాయక్ అన్న గాని రామచంద్ర నాయక్ అన్న అందరు చాలా క్లోజ్ కదా రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు మాట్లాడలేదు? ఇన్ని నెలల నుంచి మేము ఫోన్లు చేస్తుంటే ఎందుకు మా ఫోన్లు ఎత్తారు? ఎందుకు మా రిప్రజెంటేషన్స్ అసలు మీకు తెలియదా? ఇంత అన్యాయం మేడం. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, ఇదే టీనా దాబి గారు రిజర్వేషన్ లో పాస్ కాకపోయింటే, రిజర్వేషన్ లో మేడం క్వాలిఫై అవ్వకపోయింటే ఈరోజు ఆల్ ఇండియా ర్యాంకర్ అవ్వకపోయే వాళ్ళు. ఈరోజు టీనా దాబి గారు ఆల్ ఇండియా ర్యాంకర్ అయ్యారంటే రిజర్వేషన్ వల్ల అయ్యారు మేడం ప్రిలిమ్స్ లో. అట్లా మాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మేడం? 10 years నుంచి మేము 10 years నుంచి వీఆర్ వెయిటింగ్. సరే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది, అది ఫుల్ఫిల్ చేయలేకపోయారు, ఓకే విత్ దట్. అది జరిగిపోయింది. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఎన్ని రోజులు తిరుగుతారు మేడం కోర్ట్స్ కి? కోర్టులలో ప్రత్యూష గారు, మీరు మెయిన్ గా 3 ప్రశ్నలు అడిగారు. 3టికి వెంకట నాయక్ గారు ఆన్సర్ చెప్తారు. నేను మళ్ళీ వాటిని ఒకసారి తీసుకొస్తున్నాను మాట్లాడాను. రైట్, థ్యాంక్ యూ ప్రత్యూష గారు కాల్ చేస్తున్నాను. ఒక నిమిషం వెంకట ఫైనల్ గా మీరు అడిగేది అడిగితే వెంకట గారు అందరికి ఆన్సర్ చేస్తారు. క్లోజ్ చేద్దాం మనం కూడా. GO 29 అని చెప్తున్నాను. అసలు GO 29 గురించి అవగాహన ఉందా లేదా? నేను ఒకటి అంటున్నా GO 3 గురించి ఒక మాట నేను చెప్తా విన్నా. నువ్వు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడిగినావు కాబట్టి దాన్ని నువ్వు చెప్తా. ఇప్పుడు జీకే ఓరియంటేషన్ అడిగినావు, నేను కూడా అంత లోతుగా నేను అడగొచ్చు కాబట్టి టెక్నికల్ గా ఎక్కడ చిన్న మిస్టేక్ ఉండొచ్చు. ఒక మాట, ఏది 1:50 ఏదైతే రేషియోలో ఏది గ్రూప్ అని తీసుకున్నామని అనుకున్నామో అందులో భాగంగా ఏదైతే మనం వాళ్ళు చెప్పిన GO 29 లెక్క ప్రకారం కూడా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రక్రియను ఇక్కడ చేయడం జరిగింది. కొత్తగా దాన్ని మనం తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి చేయడం జరిగింది. పర్టికులర్గా GO 29 సంబంధించిన లోతులో నేను ఇంకా వెళ్ళలేదు మేడం, నాకు అంత దాని మీద ఇది లేదు. బట్ ఒకటి మాత్రం నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత SC ST BCలకు అన్యాయం చేసిందనే విషయం మాత్రం నేను అవాస్తవం అని అంటున్నాను. నేను అయితే ఎట్లా అంటున్నారు మీరు అవాస్తవం?